హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర పచ్చడిని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పొట్టిమినపప్పు, 3 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఒక ఎల్లిపాయ రేకు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన పప్పుని బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే మూకుల్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కల కింద కట్ చేసుకొని ఈ కొత్తిమీరలోకి యాడ్ చేసేసుకోవాలి. పచ్చడికి సరిపడా చింతపండు వేసుకొని అంతా చక్కగా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ముందుగా చల్లారిపోయిన పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వీటినన్నిటినీ చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటిలన్నిటినీ కలిపేసుకొని వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో చల్లారిపోయిన కొత్తిమీర, టమాటాని వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అంతా కూడా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి చక్కగా పోపు పెట్టుకోవాలి. అంతేనండి, పోపు వేసుకొని పచ్చడి అంతా కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కొత్తిమీర పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.